ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ మెడలో తాళి నేను కడతాను. బావా నిజమా? ఎస్, అవును. ఏంటిది? ఓ అబ్బా, బ్యాగ్స్ మారిపోయాయి. ఇప్పుడేం చేద్దాం? హలో, నేనండి శివాను. ఈ టైంలో ఏంటి? సాయంత్రం మీకు లిఫ్ట్ ఇచ్చాను కదా. లిఫ్ట్ ఇస్తే కాల్ చేసేస్తావా? అది కాదండి, చెప్పేది వినండి. మన బ్యాగ్స్ మారిపోయాయి. అయ్యో, ప్రాజెక్ట్ వర్క్ చేద్దామని బ్యాగ్ తీస్తే ఇప్పుడే నాకు అర్థమైంది. మీకేం ప్రాజెక్ట్ వర్క్స్ లేవా? ఉంది, బట్ అప్పుడప్పుడు బద్దకించేస్తూ ఉంటాను. కానీ నేను రెగ్యులర్గా చేస్తానండి. ఇప్పుడు ఎలా? సరే అయితే ఒక పని చేద్దామా? నీ ప్రాజెక్ట్ వర్క్ నేను ఫినిష్ చేస్తాను, నా ప్రాజెక్ట్ వర్క్ నువ్వు ఫినిష్ చేసి. డీల్. ఓకే అండి, థ్యాంక్ యూ. గుడ్ నైట్. ఓకే, గుడ్ నైట్. శివ, శివ, లోపలికి వెళ్ళి పడుకో. శివ, దాని ప్రాజెక్ట్ వర్క్ నువ్వు చేస్తున్నావా? నన్ను తిడతావా? రేపుంటుంది నీకు చూడు.
నా కలల్ని కూల్చేసి నా జీవితాన్ని నాశనం చేసి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతున్నావా? ఈ రోజుతో నిన్ను శాశ్వతంగా నిద్రలోకి పంపిస్తాను. అయ్యో, తలకాయ ఎట్టుందో. ఛ! అమ్మా నా పెళ్ళ నన్ను రోగుల బండితో చంపేస్తుందమ్మా. నానా అమ్మా వచ్చి కాపాడండి. ఏయ్, ఇప్పుడేమైందని చెవి తెగిన మేకలా అరుస్తున్నావు? రోకల బండితో కాలు పచ్చడి చేస్తే అరవక సరిగా అంటూ పాటలు పాడమంటావా? అమ్మా త్వరగా రామ్మా. చెర్రీ, నానా రండి, త్వరగా రండి. అమ్మా చెర్రీ, ఏమైందిరా? ఎందుకు అలా అరుస్తున్నావు? పీడకల ఏమైనా వచ్చిందా? అమ్మో అమ్మా, ఈ నక్షత్రం నన్ను చంపేయాలనుకుందమ్మా. ఈ రోకలి బండతో తలనుకుని కాలు మీద కొట్టింది. నా కొడుకు చంపేస్తావేంటి? అసలే ఈ మధ్య సోషల్ మీడియాలో ఇష్టం లేని పెళ్లి చేసుకొని భర్తల్ని ఫ్రిడ్జ్ల్లోను డ్రమ్ముల్లోను కుక్కర్లో పెడుతున్నారు. నువ్వు కూడా ఎందులో అయినా పెట్టాలని ప్లాన్ చేసావా ఏంటి? అదిగో ఆ చేతిలో ఉన్న రోకలి బండతో నా కాలు మీద కొట్టింది. ఇది కొత్త ట్రెండ్ ఏమో ఫాలో అవుతున్నట్టుంది. మాట్లాడుకో. రోకలి బండతో కొట్టడం ఏంటే? నేనేమీ కావాలని కొట్టలేదు మమ్మీ. రూమ్ లోకి తేలొచ్చింది. అది మంచం మీదకి ఎక్కుతూ కనిపిస్తే దాన్ని చంపాలని కొట్టబోయాను. అదేమో నా భర్తకు తగిలింది. ఓ, మంచం మీద నా కొడుకున్నాడని తెలీదా? వాష్రూమ్ లో సౌండ్ వస్తే స్నానానికి వెళ్ళారనుకున్నాను అత్తయ్య. ఏ నక్షత్ర, మంచం మీద ఎక్కిన తేలి కనిపించింది గానీ నిద్రపోతున్న మనిషి కనిపించలేదా నీకు? నిజంగానే కనిపించలేదు మామయ్య. చా, మరైతే తేలేమైంది? రెక్కలో చెగిరిపోయిందా? ఏంటి కేపీ, ఏంటి ఆరాలు తీస్తున్నావు? అంటే నా కూతురు అబద్ధాలు చెప్తుందనా? అందులో అనుమానం ఏముందండి? ఇష్టం లేకుండా చర్య తాళి కట్టాడు కాబట్టి వాడిని ఇలా సాధిస్తోంది. మామయ్య, నా భర్త నా మెళ్ళో తాళి కట్టినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. కానీ ఆ తర్వాత నేను సర్దుకుపోయాను. చెర్రీనే నా భర్తని ఫిక్స్ అయ్యాను. నిండు నూరేళ్లు పిల్ల పాపలతో మేం కలిసి బతకాలని ఎన్నో కలలు కంటున్నాను మావయ్య.